సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగు మీడియాకు అవమానం జరిగింది. ఢిల్లీలోని ఏపీ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో మంత్రి నారా లోకేష్ తెలుగు జర్నలిస్టులను అవమానించారు. ప్రెస్ మీట్కు మీరెందుకు వచ్చారని ప్రశ్నించారు ఆయన. తెలుగు మీడియాకు అనుమతి లేదని ప్రకటించిన ఐఎన్పిఆర్ అధికారులు జర్నలిస్టులు లోనికి రాకుండా అడ్డుకున్నారు. అప్పటికే లోనికి వెళ్లిన మరికొందరిని ప్రెస్ మీట్ నుంచి పంపించివేశారు. మరోవైపు మీరు తెలుగులో ప్రశ్నలు వేస్తే కుదరదా బై అని లోకేష్ అనడంతో మీడియా ప్రతినిధులంతా ప్రెస్ మీట్ను బాయ్కౌట్ చేశారు. మీరు తెలుగు క్వశ్చన్ వేస్తే కుదరదురా భయ్. రోజు కట్టన్ రేజర్ ఆల్రెడీ తెలుగు మీడియా అయిపోయింది, మళ్ళీ వచ్చారు. మీరు తెలుగు క్వశ్చన్ వేస్తే కుదరదురా భయ్. రోజు కట్టన్ రేజర్ ఆల్రెడీ తెలుగు మీడియా అయిపోయింది, మళ్ళీ వచ్చారు. మీరు తెలుగు క్వశ్చన్ వేస్తే కుదరదురా భయ్. రోజు కట్టన్ రేజర్ ఆల్రెడీ తెలుగు మీడియా అయిపోయింది, మళ్ళీ వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, అంటే ఏపీ మీడియా ప్రతినిధులు జర్నలిస్టులు కారా, వాళ్ళ క్వశ్చన్స్ అడగకూడదా అన్నట్టుగా కూడా అర్థం వచ్చేలా ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఉంది. మరి ఎలా చూడాలి దీనికి సంబంధించి జర్నలిస్టులు ఏం చెప్తున్నారు? ఢిల్లీలో తెలుగు మీడియాకు లోకేష్ నుంచి అవమానం ఎదురైంది. ఆయన ప్రెస్ మీట్ కవర్ చేసేందుకు వెళ్ళినటువంటి తెలుగు మీడియా ప్రతినిధులను అవమానించారు. అసలు మీరు ఈ సమావేశానికి ఎందుకు వచ్చారని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. అంతేకాదు, మీరు తెలుగులో క్వశ్చన్స్ అడిగితే అడగొద్దురా భయ్ అని చెప్పి ఒక రకంగా ఆయన మీడియా ప్రతినిధులను బెదిరించారు. దాంతో మీడియా ప్రతినిధులంతా కూడా సైలెంట్ గా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే కొద్దిమంది ఇతర మీడియా జర్నలిస్టులను కూడా, కూర్చున్నటువంటి జర్నలిస్టులను కూడా అక్కడి నుంచి సీట్లలోంచి లేపి బయటికి పంపారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులను లేపి బయటికి పంపడంతో వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనకు గురై బయటనే ఉండిపోవాల్సి వచ్చింది. వారంతా తాము ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేస్తున్నట్టుగా ఇద్దరు మహిళా జర్నలిస్టులు కూడా బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈరోజు మీడియా సమావేశంలో మంత్రి లోకేష్ తెలుగు మీడియాను అవమానించారు. ఏకంగా తెలుగు మీడియా ప్రతినిధులకు ఒక సెక్రటేరియట్ లాంటి ఏపీ భవన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలుగు మీడియాను రావద్దని, తెలుగులో ప్రశ్నలు అడగొద్దురా భయ్ అని చెప్పి ఆయన హూంకరించడం, అవమానించడం మాత్రం తెలుగు మీడియా ప్రతినిధులందరినీ కూడా తీవ్రంగా కలిసివేసింది. తెలుగు జాతి కోసం తెలుగుదేశం పెట్టామని చెప్పుకుంటున్నటువంటి తెలుగు దేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు మీడియా ప్రతినిధులను ఏకంగా ఢిల్లీ గడ్డపైనే అవమానించడం తీవ్రంగా కలిసివేసింది. తెలుగు మీడియా ప్రతినిధులందరూ కూడా తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఇతర మీడియా సంస్థల ముందర తెలుగు మీడియా ప్రతినిధులను ఎందుకు వచ్చారా భయ్, మీరు ఇక్కడ తెలుగులో క్వశ్చన్స్ అడగొద్దురా భయ్ అని చెప్పి ఆయన మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా ఇది అవమానానికి గురి చేసినట్టు అని వారందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. నిజానికి ఈ సమావేశం ఎల్లుండి 14-15 తేదీలో విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు కోసం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేవలం ఇంగ్లీష్ మీడియాను, అలాగే కొద్దిమంది జాతీయ మీడియా కోసం తమ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ తెలుగు మీడియా ప్రతినిధులు కూడా జాతీయ అంశాలను కవర్ చేసేందుకే ఢిల్లీలో ఉన్నారు. తెలుగు మీడియా ప్రతినిధులు అన్ని జాతీయ అంశాలను కూడా రెగ్యులర్ గా కవర్ చేస్తుంటారు. సో తెలుగు మీడియా అంటే కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాదు, జాతీయ అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కవర్ చేస్తుంటారు. సో ఏపీ సెక్రటేరియట్ లాంటి ఒక ఏపీ భవన్ లో ఉన్నటువంటి తెలుగు మీడియా ప్రతినిధులను అవమానించే విధంగా తెలుగు మీడియా ప్రతినిధులు ఎవరు కూడా ఇక్కడ రావద్దురా భయ్, తెలుగులో క్వశ్చన్స్ అడగొద్దురా భయ్ అని చెప్పి ఆయన బెదిరించడం మాత్రం తెలుగు మీడియాను ప్రతినిధులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదన గురి చేసింది. మరికొద్ది మంది జర్నలిస్టులను, మహిళా జర్నలిస్టులను అక్కడ ఎంపీలు వస్తున్నారు, మీరందరూ లేచి వెళ్ళిపోండి అని చెప్పి ఎంపీల కోసం కొద్దిమంది మహిళా జర్నలిస్టులను అక్కడి నుంచి సీట్లలో కూర్చున్న వారిని లేపి బయటకు పంపించారు. దాంతో వారంతా కూడా తీవ్రమైనటువంటి అవమానానికి గురై బయటకు వచ్చి తాము ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేస్తున్నట్టుగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఏపీ భవన్ లో పెట్టినటువంటి మీడియా సమావేశం అందరూ కూడా జర్నలిస్టులకు తీవ్రమైనటువంటి అవమానం ఎదురైంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. మీరు తెలుగు క్వశ్చన్ వేస్తే కుదరదురా భయ్. రోజు కట్టన్ రేజర్ ఆల్రెడీ తెలుగు మీడియా అయిపోయింది, మళ్ళీ వచ్చారు. మీరు తెలుగు క్వశ్చన్ వేస్తే కుదరదురా భయ్. రోజు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.